అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఇప్పుడు ఆ జిల్లాలో ఎంపీ సీటు ఫలితంపై కాంగ్రెస్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొదట్లో ముక్కోణపు పోటీ అనుకున్న పోలింగ్ నాటికి ముఖాముఖిగా మారిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీఎం వ్యూహం ఫలించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాదు, కమలం విజయం ఖాయమైందని ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా గెలుపు మాదే అంటోంది గులాబీ పార్టీ. కౌంటింగ్ రోజు దగ్గర పడుతూ ఉండటంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో టెన్షన్ మొదలైంది. పాలమూరు ఎంపీ స్థానంలో ఎవరి ప్రయత్నాలు ఎలా సాగాయో ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడి నుంచి 2019లో పోటీ పడిన అభ్యర్థులే తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ పడ్డారు. పాలమూరు ఎంపీలుగా గత 2 ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో గతం కంటే 6.15% పోలింగ్ పెరిగింది. పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలమని 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా భావించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సెగ్మెంట్ కూడా మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలో ఉండటంతో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో పనిచేశారు. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో 11 సార్లు పర్యటించారంటే రేవంత్ ఇక్కడి గెలుపును ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అందువల్ల మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడికే అని భావించారు. కానీ బీజేపీ నుంచి బలమైన ప్రత్యర్థి డీకే అరుణ ఉండటంతో సీఎంతో సహా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమించారు. మొదట ముక్కోనపు పోటీ అని భావించిన పోలింగ్ రోజుకు పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అన్నట్లుగా, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణ మధ్య అన్నట్లుగా సాగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని, మిగిలినవి ఎన్నికల కోడ్ ముగిశాక అమలు చేస్తామని సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. 70 ఏళ్ల తర్వాత జిల్లా నుంచి సీఎం అయ్యే అవకాశం తనకు వచ్చిందని, వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలంటే జిల్లాలోని 2 లోక్సభ స్థానాలను గెలిపించాలంటూ రేవంత్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదని, ఆ పార్టీ ఈ జిల్లాకు ఎటువంటి మేలు చేయలేదని, అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సైతం జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల నాటికి చేతులెత్తేసిన బీఆర్ఎస్ లోపాయికారిగా బీజేపీతో కుమ్మక్కై క్రాస్ ఓటింగ్ చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా జనాలు తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే సీఎం ఒక్క లోక్సభ స్థానంలోనే 11 సార్లు పర్యటించి ప్రచారం చేయడంతో పాటు వ్యక్తిగతంగా డీకే అరుణపై చేసిన ఆరోపణలు మైనస్ గా మారినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ జోరుగా ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక బహిరంగ సభలో పాల్గొనడం బీజేపీకి కలిసొచ్చిందంటున్నారు. గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న బీజేపీ ఈసారి విజయం సాధిస్తుందనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మోదీ చరిష్మా, రామమందిర నిర్మాణం, ఉచిత బియ్యం సరఫరా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు జరగలేదని, రుణమాఫీ చేయలేదని డీకే అరుణ విస్తృత ప్రచారం చేశారు. ఈ ఎన్నికలు దేశానికి ప్రధాని ఎవరు కావాలి అనే దానికోసం జరుగుతున్నాయి కాబట్టి మోదీని మరోసారి ప్రధాని చేసుకుని సుస్థిర భారతదేశానికి దోహదపడాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తరఫున కేటీఆర్, జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ప్రచారం సాగించారు. పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేశారు. దీనికి మంచి స్పందన రావడంతో గులాబీ పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. కానీ చివరికి త్రిముఖ పోటీలో వెనుకబడిపోయినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో నేతలు నియోజకవర్గాల వారీగా గెలుపుపై లెక్కలేసుకుంటున్నారు. వివిధ వర్గాల ఓట్లు ఏ మేరకు పడ్డాయనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. పాలమూరు లోక్సభ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా లేదా కాషాయ దళం కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుందో చూడాలి.